ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మూడు పార్టీల నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పెన్షన్ విధానాన్ని ఈరోజు అమల్లోకి తీసుకొచ్చింది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలు అనే పెన్షన్ని 4,000 రూపాయలు పెంచుతామని చెప్పి ప్రకటించడం, అది కూడా ఏప్రిల్ నుంచే అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించడం కూడా అందరికీ తెలుసు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు పెన్షన్ 200 రూపాయలు ఉంది. 200 రూపాయల నుంచి ఏకంగా 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశారు. అదేవిధంగా 2019 ఎన్నికలకు ముందు 2,000 రూపాయలు మరలా పెంచారు. అంటే 5 సంవత్సరాల్లో 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలకి పెంచిన ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య. 19 ఎన్నికల్లో 3,000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏకంగా 3,000 రూపాయలు పెంచకుండా సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఇచ్చిన మాట తప్పాడు. మన మేనిఫెస్టోలో చూస్తే 2028కి 3,500 చేస్తారంట. కానీ మేమిచ్చిన హామీ గెలవగానే 4,000 ఇస్తా ఉన్నాం. అది కూడా వాళ్ళ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉన్న ఏప్రిల్ మే జూన్ నుంచే 1,000 పెంచి ఈరోజు 7,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగులకు కానీ, అదేవిధంగా ఒంటరి మహిళలకు కానీ ఈరోజు మనం చూస్తే ఈ పల్నాడు జిల్లాలో 200 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కి ఇస్తా ఉన్నారు. మన గురజాల నియోజకవర్గంలో 44,000కు పైగా పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు. మాట మీద నిలబడే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎన్నికలప్పుడు చాలా మాటలు చెప్పారు. మీ ఇళ్ళకి వచ్చి పెన్షన్ ఎవరు, మీ పెన్షన్లు పోతాయి, అందుకని మాకే ఓటేయమన్నారు. అలివిగానే హామీలు ఇచ్చి తప్పితే మాకు 151 సీట్లు వచ్చిన అహంకారంతో పోతే ప్రజల మీద దాడులు చేసి ప్రజల మీద జైలులో వేసి ఆస్తులు ధ్వంసం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలు మన ఎన్నికల్లో చూపించారు. మేము కూడా 164 సీట్లు వచ్చినాయని చెప్పి మేము పొంగిపోట్ల మా భుజస్కంధాలపై ప్రజలు ఒక భారాన్ని ఉంచారు. దాన్ని తప్పకుండా మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దాంట్లో మేము అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం. 3 పార్టీలు సమైక్యంగా పనిచేస్తాం. ఈరోజు గురజాల నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పోయిన 5 సంవత్సరాల అరాచకాన్ని అడ్డుకట్ట వేసి దాని అభివృద్ధి పదంలో కూడా తీసుకెళ్తాం. తప్పకుండా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతాం. ప్రజల్లో మమేకం అవుతాం. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తాం. ప్రజా దర్బార్లు పెడతాం, రచ్చబండలు పెడతాం. అవన్నీ కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం. అందుకే మేమందరం కూడా ఈరోజు గురజాల నియోజకవర్గ ప్రజల తరఫున నేను, దొంగ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంత క్రైసిస్లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారో తేల్లా, ఎన్ని కార్పొరేషన్లు పెట్టి ఏ కార్పొరేషన్లో అప్పులు తెచ్చారో తేలలేదు. రాష్ట్రాన్ని ఒక అప్పుల ఊబిలోకి నెట్టినా కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పెన్షన్ 7,000 ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు. అందుకే మేము అందరం కూడా గురజాల నియోజకవర్గ ప్రజానీకం తరపున ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక భద్రత పింఛన్ సంబంధించి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మహిళలకు, పురుషులకు, వృద్ధులకి, అంతేకాకుండా ఒంటరి మహిళలకు, వితంతులకు సంబంధించి రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల 18 వేలకు సంబంధించిన పెన్షన్స్, 4,408 కోట్లకు సంబంధించినటువంటి డబ్బును ఈరోజు డైరెక్ట్గా పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో
ఆ వాగ్దానాన్ని అమలు చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పిలుపాకనందు ఈ రోజున ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాల్ని అమలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఈరోజు మన ఎలక్షన్ ముందు చూసాం, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్డీఏ కూటమి ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీకు పెన్షన్ రావు, మీరు ఇబ్బందులు పడతారనే విధంగా కూడా అనేకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా, అనేకమైన విధంగా కూడా పొత్తులు తెచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులకు సంబంధించి కానివ్వండి, ఒంటరి మహిళలకు సంబంధించి కానివ్వండి, ప్రజానికం మొత్తం కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం, చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలనే ఆలోచనతో గెలిపించినప్పటికీ ఈ ప్రభుత్వం పోయినటువంటి విశ్వాసాన్ని, చంద్రబాబు నాయుడుపై ఎన్డీఏ కూటమిపై విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజున ఈ ప్రభుత్వానికి సంబంధించి పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలా, ఇది తప్పనిసరిగా ఇది ప్రజల ప్రభుత్వం, ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం, ఇది యొక్క సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేటువంటి ప్రభుత్వాన్ని కూడా అర్థం చేసుకొని మనవి చేస్తూ ఈ యొక్క పంపిణీ విధానం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గంటల నుండి మొదలుపెట్టి ఈ రోజు ఇంకా పంపిణీ జరుగుతున్న పరిస్థితిని కూడా మొదలు చేస్తున్నాం. తప్పనిసరి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధీనంలో, చంద్రబాబు నాయకత్వం కింద ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం పురోగతి చెందుతున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ మనవి చేస్తుంది.